టెట్ ఇంగ్లీష్ గ్రామర్ సిలబస్లో భాగంగా ప్రేజల్ వర్బ్స్ అనేటువంటి టాపిక్ సిలబస్లో ఉంది కాబట్టి ఆ టాపిక్ను బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే లాజిక్స్ ఏమి ఉండవు కాబట్టి నేనేం చేశానంటే ఈ విధంగా వాటిని ఇమేజ్ రూపంలోకి ట్రాన్స్మిట్ చేసి మీకు అందించాలనే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఒకసారి కొన్ని ప్రేజల్ వర్బ్స్ను మనం ఇందులో నేర్చుకుందాం. అవేంటిదో చూద్దాం. ఇక్కడ గమనించండి. కాల్ ఆఫ్. కాల్ ఆఫ్ అంటే అర్థం ఏంటిదంటే క్యాన్సిల్ చేయడము, తెలుగులో అయితే రద్దు చేయడం. వీటి యొక్క అర్థాలు ఇంపార్టెంట్, రైట్? సో ఈ విధంగా సెంటెన్స్ ఇచ్చి మీకు కాల్ ఆఫ్ అనే దానికి ఏమర్థం వస్తుంది అని అడుగుతాడు. సో గమనించండి. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం, రద్దు చేయడం. సి కాల్ ఆఫ్ క్యాన్సిల్, సో రద్దు చేయడం. ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్ ఆఫ్ బికాస్ ఆఫ్ హెవీ రెయిన్. బాగా వర్షం పడుతున్న కారణంగా మీటింగ్ క్యాన్సిల్ అయింది అలా చెప్పేటప్పుడు. ఇక్కడ ఇమేజ్లో కూడా చూడండి. ఇమేజ్లో కాల్ ఆఫ్కి ఇంకో డేట్ వేసి కొట్టేయడం జరిగింది. సో ఆ విధంగా కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం అని అర్థం. క్యారీ ఆన్ అంటే కొనసాగించడం, కంటిన్యూ. క్యారీ ఆన్ అంటే కొనసాగించడం. ఇక్కడ గమనించండి. క్యారీ ఆన్ కొనసాగించడం. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు క్యారీ ఆన్ విత్ దేర్ వర్క్. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు క్యారీ ఆన్ విత్ దేర్ వర్క్స్. ఆ విధంగా చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. గివ్ అప్. గివ్ అప్ అంటే మానేయడము లేదా విడిచిపెట్టడం. గివ్ అప్ అంటే మానేయడము లేదా విడిచిపెట్టడం అని చెప్పే సందర్భంలో ఈ ప్రేజల్ వర్బ్ను ఉపయోగిస్తాం. షీ గేవ్ అప్ స్మోకింగ్ లాస్ట్ ఇయర్. షీ గేవ్ అప్ స్మోకింగ్ లాస్ట్ ఇయర్. ఆ విధంగా. నెక్స్ట్ లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడము, రైట్? టేక్ కేర్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. ప్లీజ్ లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ వైల్ ఐఎమ్ అవే. ప్లీజ్ లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ వైల్ ఐఎమ్ అవే. నేను లేనప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని అర్థం. కమ్ అక్రాస్. కమ్ అక్రాస్. కమ్ అక్రాస్ అంటే అనుకోకుండా దొరకడం. కమ్ అక్రాస్ అంటే అనుకోకుండా దొరకడం. ఫౌండ్ బై ఛాన్స్. ఫౌండ్ బై ఛాన్స్. ఐ కేమ్ అక్రాస్ అన్ ఓల్డ్ ఫోటోగ్రాఫ్ ఎస్టర్డే. ఐ కేమ్ అక్రాస్ అన్ ఓల్డ్ ఫోటోగ్రాఫ్ ఎస్టర్డే. సో కేమ్ అక్రాస్లో ఇంకొకటి గమనించండి. స్పెల్లింగ్ విషయంలో కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. అక్రాస్లో ఒకటే సి ఉంటుంది, రెండు ఎస్లు ఉంటాయి. సి మాత్రం ఒకటే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే ఎగిరి బయలుదేరడం. టేక్ ఆఫ్ అంటే ఎగిరి బయలుదేరడం. లెఫ్ట్ ద గ్రౌండ్, రైట్? సో ద ప్లేన్ టుక్ ఆఫ్ ఆన్ టైమ్. ద ప్లేన్ టుక్ ఆఫ్ ఆన్ టైమ్. సో ఆ విధంగా గమనించండి. ఈ విధంగా బొమ్మలతో సహాయంతో వీటిని గుర్తుపెట్టుకోండి. టర్న్ ఆఫ్. టర్న్ ఆఫ్ అంటే ఆపివేయడం. టర్న్ ఆఫ్ అంటే ఆపివేయడం, రైట్? అంటే స్విచ్ ఆఫ్ చేయడం. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ బిఫోర్ లీవింగ్. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ బిఫోర్ లీవింగ్. ఇక్కడ కూడా గమనించండి. సో ఇలా గుర్తుపెట్టుకోండి. టర్న్ ఆఫ్ చేయడం అంటే ఇది. నెక్స్ట్ రన్ ఇంటూ అంటే అనుకోకుండా కలవడం. మెట్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అనుకోకుండా కలవడం, మెట్ అన్ఎక్స్పెక్టెడ్లీ. హీ ర్యాన్ ఇంటూ హిస్ టీచర్స్ ఎస్టర్డే. హీ ర్యాన్ ఇంటూ హిస్ టీచర్ ఎస్టర్డే. లుక్ ఇంటూ అంటే దర్యాప్తు చేయడం. లుక్ ఇంటూ అంటే దర్యాప్తు చేయడము. ఓకే, ఇన్వెస్టిగేషన్ అంటాం. ఇక్కడ గమనించండి. ఫోటో చూసినా మీకు అర్థమైపోతుంది. సో అంటే ద పోలీస్ ఆర్ లుకింగ్ ఇంటూ ద కేస్. ద పోలీస్ ఆర్ లుకింగ్ ఇంటూ ద కేస్. గమనించండి. పోలీస్ తర్వాత ప్లూరల్ ఉపయోగించాలి, ఈజ్ ఉపయోగించకూడదు. పోలీస్ ఆర్ అనాలి తప్ప పోలీస్ ఈజ్ అని చెప్పకూడదు. అలా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయడం. పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయడం, పోస్ట్ పోన్ అని అంటాం దాన్ని. షీ పుట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అంటిల్ నెక్స్ట్ వీక్. షీ పుట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అంటిల్ నెక్స్ట్ వీక్. సో ఇక్కడ ఇమేజ్ని గుర్తు కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ పుట్ ఆన్. పుట్ ఆన్ అంటే ధరించడం. పుట్ ఆన్ అంటే ధరించడం. ఇంగ్లీష్లో అయితే ఓర్ అంటాము. ఇంగ్లీష్లో అయితే ఓర్ అంటాం. She put on a new shirt for the party. She put on a new shirt for the party. Next, put out. Put out అంటే ఆర్పివేయడం. ఓకే, extinguished, రైట్? పుట్ అవుట్ అంటే ఆర్పివేయడం అని అర్థం. సో ద ఫైర్ మ్యాన్ పుట్ అవుట్ ద ఫైర్ క్విక్లీ. ద ఫైర్ మ్యాన్ పుట్ అవుట్ ద ఫైర్ క్విక్లీ.
పుటప్ విత్ అంటే సహించడం. పుటప్ విత్ అంటే సహించడం. దీన్ని ఇంగ్లీష్లో టాలరేట్ అంటాము. వీ షుడ్ పుటప్ విత్ డిఫికల్టీస్ పేషెంట్లీ. నెక్స్ట్ బ్రింగ్ అప్ అంటే ప్రస్తావించడం అంటే మెన్షన్ చేయడము. ద టీచర్ బ్రాట్ అప్ an important topic. నెక్స్ట్ సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్. సో ఏమేమి నేర్చుకున్నాము ఒకసారి చూద్దాము. కాల్ ఆఫ్ నేర్చుకున్నాము, అంటే రద్దు చేయడము. క్యారీ ఆన్ అంటే కొనసాగించడం, కంటిన్యూ. గివ్ అప్ అంటే మానివేయడం, విడిచిపెట్టడం, క్విట్. తర్వాత లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం, టేక్ కేర్. కమ్ అక్రాస్ అంటే అనుకోకుండా దొరకడం, ఫౌండ్ బై ఛాన్స్. టేక్ ఆఫ్ అంటే ఎగిరి బయలుదేరు. నెక్స్ట్ టర్న్ ఆఫ్ అంటే ఆపివేయడం. అదేవిధంగా రన్ ఇంటూ అంటే అనుకోకుండా కలవడం. నెక్స్ట్ లుక్ ఇంటూ అంటే దర్యాప్తు చేయడము. పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయడము. పుటాన్ అంటే ధరించడం. పుట్అవుట్ అంటే ఆర్పివేయడం. పుటప్ విత్ అంటే సహించడం. బ్రింగప్ అంటే ప్రస్తావించడం. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్. వాటిని నేను మీకు ఈజీగా గుర్తుండడం కోసం ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేయాలనే ఆలోచనతోటి ఈ వీడియోను నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.